ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన కొనసాగుతోంది. 6వ రోజు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రౌండ్ టేబుల్ సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. 6వ రోజు గృహోపకరణాలు, ఆటోమోటివ్, పీసీబీ, షిప్ బిల్డింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలోని అనుకూల పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలను వివరిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ ఆహ్వానించారు. ప్రముఖ హోమ్ అప్లయన్స్ సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో లోకేష్ మాట్లాడారు. శ్రీ సిటీ లేదా తిరుపతిలో ప్లాంట్ పెట్టాలని కోరారు. దేశంలోని 40% ఏసీలు, 35% టీవీలు ఏపీలోనే తయారవుతున్నాయని, శ్రీ సిటీలో అంబర్, ఈపాక్, డైకిన్, ఎల్జీ ఉన్నాయని వివరించారు. రైస్ కుక్కర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ల తయారీని విస్తరిస్తున్న కుకు సంస్థ ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ సీఈఓ కిమ్కి హాన్ ను కలిసి శ్రీ సిటీలో ఈవీ విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ, స్పేస్ రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని సూచించగా వారు సానుకూలంగా స్పందించారు. ఇక షిన్యూప్ ఎలక్ట్రానిక్ చైర్మన్ టేపు కిమ్ తో భేటీ కాగా నాయుడుపేటలో 1595 కోట్లతో దేశంలోనే అతిపెద్ద పీసీబీ, CCL, EMS ప్లాంట్ ద్వారా 2170 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. హెచ్డి కోసే షిప్ బిల్డింగ్ ప్రతినిధులతో భేటీలో ఏపీకున్న అతిపెద్ద తీర ప్రాంతం, 6 పోర్టులు, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిట్టల్ రాకను లోకేష్ గుర్తు చేశారు. కియా, ఎల్జీల సక్సెస్ ను వివరిస్తూ సీఎం చంద్రబాబుతో సమావేశం కావాలని కోరారు. ఈ 5 రంగాల సంస్థలు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేయడంతో లోకేష్ కొరియా పర్యటన సక్సెస్ఫుల్ గా సాగుతోంది.